తాంబూలాలు మార్చుకుంటే పెళ్లి అయినట్లే అని మన సాంప్రదాయం చెబుతుంది. ఒక ప్లేటులో పెట్టిన తమలపాకు తాంబూలానికి ఇంత శక్తి ఉందా? రెండు జీవితాలను, రెండు కుటుంబాలను, రెండు వంశాలను కలిపే శుభగడియ ఏది అంటే అది తాంబూలాలు మార్చుకున్నప్పుడు మాత్రమే. ఇంత ప్రధానమైన తాంబూలంలో శుభప్రదమైనదిగా తమలపాకుది ప్రధాన పాత్ర. తమలపాకును బ్రహ్మ సృష్టించలేదు, అందుకే పూజ్యనీయ స్థానాల్లో తమలపాకులు పెట్టి తాంబూలాన్ని సమర్పిస్తారు. మరి అసలు ఈ తమలపాకు ఎలా పుట్టింది? ఇంద్రుడు తన వాహనం అయిన ఐరావతాన్ని ఒక ఇనుప స్తంభానికి కట్టివేస్తాడు. ఆ కట్టివేసిన చోట నుండి పుట్టిందే ఈ తమలపాకు. తమలపాకును సంస్కృతంలో నాగవల్లి అంటారు. నాగ అంటే ఏనుగు, ఐరావతం, వల్లి అంటే లత. ఉత్తరుడు అర్జునుడికి, సీతాదేవి రాముల వారికి ఈ తాంబూలం ఇవ్వటం వలన ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడానికి ప్రధాన కారణం సీతాదేవి రాముల వారికి తాంబూలాన్ని చుట్టి ఇవ్వటమే. మనం సాంప్రదాయబద్ధంగా జరుపుకునే నిశ్చితార్థ తాంబూలానికి ఇంత కథ ముడిపడి ఉంది.